అధ్యాపకులు యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెబుతున్నాను. ఇంజనీరింగ్ కాలేజీల్లో ర్యాగింగ్ సమస్య కూడా ఉంటుంది. ఇక్కడ లేకపోతే చాలా ఆనందం, అంతకంటే కానీ ఉంటుంది. ఎందుకు ఉంటుందో ఆలోచించండి. పెద్దల కోసం చెబుతున్నా ఈ మాట, పిల్లల కోసం కాదు. అధ్యాపకులు పెద్దల కోసం ఎందుకు ఉంటుందో ఆలోచించండి. దానికి ఏదో పోలీసులు పెడదాం, పనిష్మెంట్ ఇద్దాం, ఏదో చేద్దాం, కంట్రోల్ చేద్దాం. ఎందుకు కంట్రోల్ చేయడం అసలు ఎందుకు ఉంటుంది? ఒక మనిషిని సిగరెట్ పెట్టి కాల్చాలని కానీ, తను చెప్పినట్టు వినేలా చేయాలని కానీ, ఏదో ర్యాగింగ్ పేరు మీద ఏడిపించాలని కానీ ఇంకో మనిషికి ఎందుకు అనిపిస్తోంది? ఈ శాడిజం ఎందుకు వస్తుంది? ఇది తాను ఒత్తిడికి లోనైనప్పుడే మనిషి శాడిజానికి ప్రయత్నం చేస్తాడు ఖచ్చితంగా. తాను విపరీతమైన ఒత్తిడికి లోనైనప్పుడు ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఇంకోటి ఒత్తిడికి గురి చేస్తాడు ఖచ్చితంగా. ఆఫీసులో ఒక ఉద్యోగి బాగా పనిచేయలేదని యజమాని తిట్టాడు అనుకోండి. యజమాని నీ ఆఫీసు ఆ ఉద్యోగం ఏమి అనలేడు కదా, ఇంటికి వెడతాడు ఆ కోపంతో. వాళ్ళ ఆవిడ ఉద్యోగం చేయట్లే, పాపం ఇంట్లో ఉంటుంది ఆవిడ. భర్త ఎప్పుడైనా వస్తే కాస్త జాగ్రత్తగా అన్నీ చూసుకుంటామని పిల్లల్ని పెట్టుకుంటుంది ఆవిడ. పూర్వకాలం ఆడవాళ్ళు అలాగే ఉండేవారు. కానీ ఈ ఉద్యోగం ఏం చేస్తాడు? ఆఫీసర్ తిట్టాడు కదా యజమాని, ఈ కోపాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య కాఫీ ఇస్తే కాఫీ మీద చూపిస్తాడు, ఏదో కాఫీ నువ్వు ఎప్పుడు ఇలా కలుపుతూ ఉంటాడు. ఆవిడకి ఆశ్చర్యంగా ఉంటుంది, రోజు తాగేవాడు వీడికి ఏమైంది వేడ. ఎందుకని? యజమాని మీద ఉండే కోపాన్ని భార్య మీద చూపించాడు. అందుకని భార్యకి అర్థం కాదు, చెప్పడు. అలా ఉంది కాబట్టి అన్నాం, ఊరికే అంటావా, సరిగ్గా కలపాలి, 10 ఏళ్ల పాటు కాపురం చేస్తున్నాం అంటాడు. అంటాడో ఇంక కాఫీ గురించి. ఆవిడికి మంటెత్తిపోయింది. ఆ సమయంలో వస్తాడు 1వ తరగతి పిల్లాడు, అమ్మా పుస్తకం చెనిగిపోయిందే అంటాడు. వాడిని ఒక టపామని కొడుతుంది. మామూలుగా అయితే పిల్లాడిని కొట్టదండి తల్లి, ఇప్పుడు ఎందుకు కొట్టింది? భర్త మీద కోపం పిల్లాడి మీద చూపించింది. ఆశ్చర్యం కదా. యజమాని కోప్పడితే యజమాని తన మీద చూపించిన కోపాన్ని ఉద్యోగి భార్య మీద చూపించాడు. భార్య ఆ కోపాన్ని పిల్లాడి మీద చూపించింది. పిల్లాడు ఏం చేస్తాడు? నన్ను కొడతారని చెప్పి దారిలో ఉన్న అద్దాన్ని తంతాడు. అద్దం పగిలిపోయింది. కోపం ఎన్ని చోట్లకి బదిలీ అయిందండి? యజమాని నుంచి ఉద్యోగికి, ఉద్యోగి నుంచి భార్యకి, భార్య నుంచి కొడుక్కి, కొడుకు నుంచి అద్దానికి, అద్దాన్ని నుంచి బదిలీ కాల. ఎందుకంటే అద్దం జడ పదార్థం, ఏం చేయలేక కూరుకుంది. దానికి ఒప్పుకుంటే ఇంకో దాన్ని దానేది. సరిగ్గా ఇదే జరుగుతోంది. మనం స్ట్రెస్కి గురైనప్పుడే ఇంకోళ్ళని స్ట్రెస్కి గురి చేస్తాం. మనం ఒత్తిడికి లోనైతేనే ఇంకోళ్ళకి ఒత్తిడికి లోనయ్యేలా చేస్తాం. మనం ప్రేమకి ఆదరానికి మనం పాత్రులం కాగలిగితే ఇంకోళ్ళను కూడా మనం ఆదరణతో ప్రేమగానే చూస్తాం. అనుమానం వెళ్ళ. ప్రేమ అందుకున్నవాడే ప్రేమించగలడు ఖచ్చితంగా. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని వాళ్ళు రేపు భార్యని భర్తని కూడా ప్రేమించలేరు. చాలా ఇబ్బంది. ఇవాళ సమాజంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది మేమే. సింగిల్ పేరెంట్స్ ఎక్కువైపోయారు చాలా చోట్ల. అమ్మా నాన్న ఎవరో ఒక్కరే ఉంటున్నారు. ఒకవేళ ఉన్నా ఎంతకాలం ఉంటారో తెలియదు, దూరంగా ఉంటారు. ఎక్కడో వీరు హైదరాబాదులో ఉంటారు, వారు బెంగళూరులో ఉంటారు. పిల్లల్నేమో హాస్టల్లో బారేస్తారు. అక్కడ ఆయా ఉంటుంది. వీడి అటాచ్మెంట్ అనుబంధం అంతా ఆయాతోనే ఉంటుంది, అమ్మతో ఉండదు. మరి పెద్దవాళ్ళైనా ఆలోచించాల్సిందే కదా. సమాజంలో 4 ఏళ్ల పిల్లాన్ని తీసుకెళ్ళి హాస్టల్లో బారేయడం తప్పుగానప్పుడు వాడికి 40 ఏళ్ళు రాగానే వీళ్ళని ఓల్డేజ్ హోమ్లో బారేస్తే తప్పే ఉందండి. వీళ్ళు చేసిందే వాడు చేశాడు. అందుకే ర్యాగింగ్ సమస్య సహా అనేక రకాలుగా ఇతరులను ఏడిపించాలనే ఆలోచన విద్యార్థులకి రానియకుండా చెయ్యాలి అంటే అప్పుడప్పుడు విద్యార్థులకి కనీసం 1, 2 నెలలు, 3 నెలలకోసారైనా సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టించండి దయచేసి. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండాలి. అది మన కల్చర్కి సంబంధించి ఉండాలి. ఆడాలి, పాడాలి, గంతులు వెయ్యాలి, వ్యాసాలు రాయాలి, ఉపన్యాసాలు ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలి, రకరకాలు చేయాలి. వాళ్ళు అందులో గెలుస్తూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు. గెలుపుని ఓటమిని సమానంగా భావించడం అలవాటు అవుతుంది ఖచ్చితంగా. ఒకటికి బాగా యాక్షన్ చేయాలనే అలవాటు ఉంటుంది. ఆ యాక్షను నాటకంలో జయించేసామనుకోండి, అక్కడ సంతృప్తి అవుతుంది. అక్కడ సంతృప్తి పడకపోతే జీవితంలోనే యాక్టింగ్ మొదలెట్టేస్తాడు. నాటకంలో నటుడుగా యాక్ట్ చేసిన వాడు జీవితంలో చాలా బాగుంటాడండి. సూర్యకాంతం గురించి వినుంటారు మీరు. సినిమాల్లో ఆవిడ భయంకరమైన గయ్యాళి అత్తగారి పాత్రలు వేసేది పూర్వకాలం సినిమాల్లో సూర్యకాంతం. కానీ వాళ్ళ కోడల్ని అడిగారు, సూర్యకాంతం కోడల్ని ఇంటర్వ్యూ చేశారు, మీ అత్తగారు గయ్యాళి పాత్రలు వేసింది కదా, నిజంగా ఎలా ఉంటుందంటే మా అత్తగారు లాంటి అత్తగారు సీతాదేవికి కూడా లేదని చెప్పింది ఆవిడ. అంత గొప్ప ఆవిడ. ఆశ్చర్యంగా లేదండి? మొత్తం పాత సినిమాలన్నింటిలో సూర్యకాంతం అంటే భయపడి చచ్చిపోవడమే. చివరికి పల్లెటూళ్ళు ఆ పేరు పెట్టడానికి ఇష్టపడేవాడు కాదు సూర్యకాంతం అని. పెడితే పెళ్ళవదాం. కానీ సూర్యకాంతం నిజ జీవితంలో ఎటువంటిది అంటే కోడల పట్ల కూతురు కంటే ఎక్కువ ప్రేమగా చూసింది. వాళ్ళ కోడలే చెప్పింది ఆ విషయాన్ని. మా అత్తగారు లాంటి అత్తగారు సీతాదేవి కూడా లేదు పో అని చెప్పింది ఆవిడ. అంత ఎలా ఉంది అంటే ఆవిడకి అత్తగారుగా గయ్యాళితనమో ఏదో పెత్తనం చేయాలనే కాంక్ష నటనలో తీరిపోయింది. కాబట్టి జీవితంలో ఇంకా అవసరం లేదు. పిల్లలకి చాలామందికి గెలవాలని, నెగ్గాలని,
ఎవరినో జుట్టెట్టుకోవాలని, ఎవడి మీదో పోటీ చేయాలని, ఏదో చెయ్యాలని, ఇవన్నీ నాటకాల్లో పాత్రల రూపంలో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో మనం పూర్తి చేసేస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ర్యాగింగ్ లాంటి కార్యక్రమాలకి, శాడిజం లాంటి కార్యక్రమాలకి పాల్పడరు. అటువంటి ప్రయత్నాలు చేసి కాస్త క్రమశిక్షణ పట్ల బాధ్యత వహించి 3 నెలలకోసారి మంచి నాటకాలు, వ్యాసరచనలు, ఉపన్యాసాలు, రకరకాల బుర్రకథలు లాంటివి, రకరకాల పిల్లల్లో ఏ టాలెంట్. ఇందాక ఒక పాట పాడింది అమ్మ, యాకుంది ఎందు తుషారహార ధవళ, ఎంత చక్కగా పాడిందండి. ఆ పిల్లకి నా అభినందనలు అందజేస్తున్నాను. చాలా చక్కగా పాడింది. బహుశా ఆ శ్లోకాన్ని సినిమాలో పెట్టకపోయి ఉంటే ఆ అమ్మాయికి వచ్చి ఉండేది కాదు, అనుమానం లేదు. అది కూడా సినిమాలో పెట్టబట్టి అయినా సినిమా వాళ్ళకు కూడా నమస్కారం. అప్పుడప్పుడైనా మంచి పనులు చేస్తున్నారు. కాస్త పాడింది, చక్కగా నేర్చుకుని పాడింది కదా. ఆ పాట పాడాలి అనేసరికి ఆ అమ్మాయిని పిలిచామా లేదా, ఫలానా గాడేపల్లి వారు అమ్మాయి రావాల్సిందే అని పిలిచామా లేదా. ఆ ప్రజ్ఞకు అక్కడ అవకాశం దొరకడం వల్ల అమ్మాయి ఏమనుకుంటుంది, గరికపాటి నరసింహరావు గారు వచ్చారు, వారి ముందు నేను పాడాను, ఇన్ని వేల మంది విద్యార్థులు ఉండగా నేను పాడాను, కాబట్టి నా జీవితంలో ఈ గాన కళలో గొప్ప నైపుణ్యాన్ని సంపాదించాలి అనుకుంటుందా, అనుకోదా? ఆ అమ్మాయి మామూలు ఇంజనీర్ కావాలని అనుకోదండి, గాన కళలో నైపుణ్యాన్ని సంపాదించాలని అనుకుంటుంది. ఇంజనీర్లు, డాక్టర్లు ఆనందంగా ఉంటారో లేదో తెలియదు, కానీ కవిత్వం, గాన కళ ఉన్నవాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. నాకు ఎప్పుడైనా మనస్సు కాస్త బాగాలేదనిపిస్తే నేను రాసిన పద్యాలు నేనే కానీ, లేదా మాకంటే పెద్దవాళ్ళు రాసినవి కానీ తీసుకుని ఏకాంతంగా మా ఇంట్లో సరస్వతీదేవి ఫోటో ముందు కూర్చుని చదువుకుంటా. పరమానందంగా ఉంటుంది, అన్నం కూడా వేరే అక్కర్లేదు. అందుకని అటువంటి కళల్ని ప్రోత్సహిస్తే యాజమాన్యం వారు ఖచ్చితంగా చాలా బాగుంటారు. ఇంకొక మాట, విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులు జాగ్రత్త పడవలసింది. అమ్మాయిలు కూడా చాలామంది కనిపిస్తున్నారు, అంతా ఆడామొగ కలిసే కూర్చున్నారు. మీ సామరస్యానికి నమస్కారం. నేను ఇలా ఊహించలేదు, కానీ మంచిదే, బాగానే జరిగింది. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం చెబుతున్నానమ్మా. కలిసి తిరుగుతున్నప్పుడు, కలిసి నడుస్తున్నప్పుడు, కలిసి చదువుతున్నప్పుడు అమ్మాయిలకి ఎక్కువ ప్రమాదాలు ఉంటాయి అబ్బాయిల కంటే. ఎంతైనా మొగాడు మొగాడే, ఒక మొగాడిగా చెబుతున్నా. దానికి కూడా ఎలవేసిన మొగాళ్ళ సహృదయానికి నమస్కారం. ఒక్క మాట నేను మొగాడిగా చెబుతున్నానమ్మా, అనుమానం ఎలా. మొగాడు అవసరం చూస్తాడు, ఆడది అనురాగం చూస్తుంది. చాలా తేడా ఉంది. మొగాడు అవసరం చూస్తాడు, ఆడది అనురాగాన్ని చూస్తుంది. ఇవాళ ఆడవాళ్ళు కూడా మొగాళ్ళతో పోటీ పడ్డం మానేడు, అవసరాలు చూడడం మానేడు. ఇదివరకైతే ఖచ్చితంగా తేడా కనపడేదండి. ఆడది ఎప్పుడు అనురాగాన్నే చూసేది, మొగాడు ఎప్పుడు అవసరాన్ని చూసేవాడు. మా చిన్నతనంలో మేము చూసాం, పెద్దవాళ్ళ దగ్గర చూసాం ఇది. అయ్యో భర్త ఏమైపోతాడో, భర్త ఏమైపోతా, 4:30కి టీ తాగడం అలవాటు మా ఆయనకి. పాపం ఎవరిస్తున్నారో ఏంటో. పుట్టింటికి వెళ్ళిన ఒక ఆవిడ, 60 ఏళ్ళ ఆవిడ మాట్లాడిన మాట ఇది మా చిన్నతనంలో. నాకు ఇప్పుడు గుర్తుంది ఆ మాట. ఎప్పుడు 10 ఏళ్ళప్పుడు చూసి 60 ఏళ్ళ ఆవిడ పుట్టింటికి వచ్చింది అమలాపురంలో. ఆ ఇంటికి మేము కూడా ఉన్నాం. ఆవిడ అంటోంది, ఆయన అక్కడ ఉన్నట్టు ఈవిడ ఇక్కడికి వచ్చింది. 4:30కి టీ తాగడం అలవాటు, మాస్టర్ టీచర్ అయ్యే టీ తాగుతాడు కదా, మరి పిచ్చి బ్రాహ్మడు ఎక్కడ ఉన్నాడో, నేను ఎక్కడ ఉన్నాను పుట్టింట్లో, ఆయనకి ఎవరన్నా టీ ఇచ్చారు లేదు అంటే నేను అనుకున్నా, అమ్మ నీ ఆశీర్వచనం వల్ల నీలాంటి భార్య నాకు దొరికితే చాలమ్మా అనుకున్నాను. నాకు నిజంగా అటువంటి భార్య దొరికింది, నేను అదృష్టవంతుడు. 10 ఏళ్లప్పుడు నా మనస్సులో వచ్చిన ఆలోచన, నాకు పెళ్ళి ఏంటో తెలియదు, పెళ్ళాం ఏంటో తెలియదు, కానీ మనస్సులో పడిన ఆలోచన భార్య అంటే ఇది కదా. ఆవిడకి 60 ఏళ్ళు, ఆయన రిటైర్ అయిపోయాడు, ఎక్కడో ఉన్నాడు కాకినాడలో, ఈవిడ అమలాపురంలో ఉంది. ఆయనకి టీ తాగే అలవాటు. మరి టీచర్ అంటే టీ తాగాలి కదా, టీయాం చరతీతి టీచరహా అన్నారు. బాగా టీ తాగామంటే టీచరు అంటారు, కాఫీ తాగితే కాఫీచర్ అంటారు. అది ఆవిడ ప్రేమ ఎలా ఉందంటే, వీరైనా ఎలా ఉన్నాడో పాపం, టీ ఇస్తున్నారో లేదో వదిలేసి వచ్చాను, పుట్టింటికి ఏదో పెళ్ళో పేరంటం అంటే వచ్చాను, ఆయన బాగులేక రాలేదు అంటే అక్కడ ఉన్న ఆయన గురించి ఇప్పుడు ఆలోచించాలండి. 60 ఏళ్ళయి వాళ్ళకి పెళ్ళయి 40 ఏళ్ళైనా వాళ్ళ అనుబంధం అంత బాగుందమ్మా. మీ అందరి అనుబంధాలు రేపు జీవితాంతం అంత బాగుండాలి. భగవంతుడి దేవల్ల అంత హాయిగా ఉండాలి. ఎక్కడ ఉన్నా సరే మనిషికి తన మనిషి గుర్తు రాకపోతే అది దాంపత్యమా? అది పెళ్ళంటారా, దాని జీవితం అంటారా? నీ స్నేహితుడు నీకు గుర్తురాడు, నీ భార్య నీకు గుర్తురాదు, నీ భర్త నీకు గుర్తురాడు, నీ తల్లిదండ్రులు నీకు గుర్తురారు. ఎవరు గుర్తొస్తారు ఇక్కడ? డబ్బులేనా ఎంతసేపు? డబ్బులతో అనుబంధాలు ఉంటాయా? అందుకని మనం ప్రధానంగా అలవాటు చేసుకోవలసింది ఇవి బాగుండాలి అంటే, అమ్మాయిలు ఈ చదువుకునే వయస్సులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకోసం జగన్నాథ పండితరాయలు చెప్పిన ఒక్క మాట చెప్పి నేను 5 నిమిషాల్లో సెలవు తీసుకుంటాను. జగన్నాథ పండితరాయలు అమలాపురం దగ్గర మొంగండ అగ్రహారంలో ఒక పండితుడు ఉండేవాడు. ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టాడు. మేము ఇంకా 9 మంది. మాకేం ఆస్తులు, మాది పేద కుటుంబం కాదు. మాకు 18 ఎకరాల పొలం ఉంది. హాయిగా మా నాన్నగారు మమ్మల్ని జమీందారులో పెంచారు. ఇబ్బంది ఏం లేదు, మాకు పేదలకని తెలియదు. కానీ పాపం ఆయన ఎలాంటి వాడు అంటే, 14 మంది పిల్లలు, అందులో ఏదో 7వ వాడో 8వ వాడో. ఆ ఇంట్లో పరిస్థితి ఏంటంటే,
ఒంటి మీదో బట్ట, దండం మీదో బట్ట, అందరికీ అంతే. రెండే బట్టలు మనిషికి, తల్లి సీతం రెండే చీరలు, ఒకటి కట్టుకోవాలి, ఒకటి తడిపారేయాలి. అది ఆరితే కానీ ఇది తీయడానికి లేదు, ఇది తీయాలంటే అది ఆరాల్సిందే. అంత గర్భదరిద్రం ఉన్న కుటుంబంలో పుట్టాడు. ఆయన చూశాడు దారిద్ర్యాన్ని. ఆయన ఏం నేర్చుకున్నాడంటే దరిద్రపు లక్షణాలు నేర్చుకోవాలి. ఈ కుటుంబాన్ని మొత్తం ఈ దారిద్ర్యం నుంచి బయటపడేయకపోతే నేనెందుకు, నా పౌరుషం ఎందుకు, నా పాండిత్యం ఎందుకు అని 15-16 ఏళ్ల వయస్సులోనే వేదం శాస్త్రం నేర్చుకుంటున్నాయన. వేదశాస్త్రాలతో నడవదు, కవిత్వం నేర్చుకోవాలి, మంచి పద్యాలు చెప్పాలి అని కవిత్వం పట్టుకున్నాడు ఆయన. అక్కడి నుంచి దేశమంతా తిరిగాడు, తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? ఢిల్లీని షాజహాన్ పరిపాలిస్తున్నాడు. షాజహాన్ అక్కడికి వెళ్ళాలి, పర్షియన్ భాష నేర్చుకోవాలి, ఆయన దగ్గర ఉండాలి, ఆయన ఆస్థాన కవి కావాలి. అక్కడి నుంచి మా అమ్మా నాన్నకి డబ్బు పంపించాలి, మా కుటుంబం అంతా బాగుండాలి, నా వలన అన్నదమ్ములంతా బాగుండాలి అని 14 మందిలో మధ్యవాడైన జగన్నాథ పండితాయలు నిర్ణయించుకుని అక్కడి నుంచి కవిత్వం నేర్చుకుని ఎక్కడికి వెళ్ళినా చాలా అందమైన పద్యాలన్నీ చెప్పి అందరినీ ఆకట్టుకుని రకరకాల రాజుల ద్వారా జమీందారుల ద్వారా సన్మానం పొంది చివరికి ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీలో ఆయనకి షాజహాన్ ఆస్థాన పదవి ఎవరిస్తారండి? ఎక్కడి నుంచి వస్తుంది? సరదానాది, అంత తేలిక. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకడం అంటే తేలికైన విషయం, అది మహారాజు ఎలా దొరుకుతాడు. కానీ ప్రతిభ ఉన్నవాడికి తిరుగులేదు. అక్కడ సత్రం ఉంది, కూర్చున్నాడు. అక్కడ 2 ముస్లింలు ఉన్నారు ఆ పక్క గది. వాళ్ళు ఏదో దెబ్బలాడుకుంటారు. వాళ్ళు పర్షియన్ భాషలో వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు. వాళ్ళ భాష ఏదో ఉందిగా, ఉర్దూ పర్షియన్, అందులో తిట్టుకుంటారు. ఈయన అదంతా గమనించాడు జాగ్రత్తగా. వాడు ఏదో తిట్టుకుంటారు వదలట్లా. రాత్రి 1 గంట సేపు తిట్టుకున్నారు. ఆయన అలా గమనించాడు. ఈయన రాజుగారి దగ్గరికి వెళ్ళగానే ఆ తగాదా రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు ముస్లిం, వాళ్ళు ముస్లింలు కదా, తగాదా ఏదో వస్తే రాజుగారి దగ్గరికి, రాజుగారు వెంటనే ఏం కబురు చేశాడు? మీరు ఏదో కొట్టుకున్నారు అంటున్నారు, కానీ దీనికి సాక్షి ఎవరో అన్నారు. వెంటనే వాళ్ళు అన్నారు, మాకు సాక్ష్యాలు మాకేం తెలియదండి, ఎవరో పెట్టుకున్న బ్రాహ్మణాయన ఒక ఆయన వచ్చున్నాడని మా పక్కనే చెప్పారు. వెంటనే ఈయన లాక్కెళ్ళి రాస్తారానికి, నువ్వే బ్రాహ్మణుడు కదా, పెరకబెట్టుకున్నావు, నువ్వు రావయ్యా అంటే ఈయన కొంచెం భయం వేసింది. రాజుగారు రమ్మంటారంటే ఏం చేస్తారు? అనుగ్రహం వస్తే వేరు, ఆగ్రహం వస్తే వేరు, ఉరి తీసేస్తారు లేతే అక్కడ అని భయపడుతూనే వెళ్ళాడు. కానీ అక్కడ అన్నాడు ఆయన, ఏమయ్యా నువ్వు వీళ్ళ తగాదాన్ని చూసావంటే నాకు సంస్కృతం తప్ప మరేమి రాదండి అంటే. షాజహాన్కి సంస్కృతం వచ్చినండి. సంస్కృతం అంటే ఆయనకి చాలా గౌరవం. ఆస్థాన పండితులతో మాట్లాడించి ఆయన చెప్పాడు, వీళ్ళిద్దరూ తగాదా పడ్డారు కదా, ఎవరిది ధర్మమో నువ్వు చెప్పగలవా అంటే ఆయన అన్నాడు, ధర్మాలు నాకు తెలియవు, కానీ ఆ భాష కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళు ఏం తిట్టుకున్నారో మొత్తం అప్పగిస్తానన్నాడు. అది ఆయన ధారణా చక్రవర్తి. మెమరీ పవర్ అంటే ఏకసంధాగ్రహి. వాళ్ళు తిట్లు ఇష్టం వచ్చిన భాషలో తిట్టుకున్నారు, ఇంకా అనకూడని మాటలన్నీ అనుకున్నారు, కానీ అన్ని కంఠస్థం చేసేసాడు ఆయన. అది ప్రజ్ఞ. ఆ తిట్లన్నీ చెబుతానంటే తిట్లో పొగడ్తలో కూడా నాకు తెలియవు, కోపంగా మాట్లాడుకోవడం వల్ల తిట్లు అని తెలిసింది, అవి చెప్తాను. అయితే చెప్పబోయా అన్నాడు. రాజుగారు ఆశ్చర్యపోయాడు. వీడిది అన్నాడు, వాడు అది అన్నాడు, ఆ పైన వీడు జుట్టు పీకాడు, వాడు కళ్ళు పీకాడు, వీడు గోచి పీకాడు, వాడు పేచీ పెట్టాడు, మొత్తం చెప్పేశాడు. వాళ్ళు కూడా ఏమన్నాక ఐసాహే అనేసారు. నిజమే అది. వెంటనే షాజహాన్ ఆశ్చర్యపోయి వాళ్ళు తగాదా తీర్చడంతో పాటుగా పరభాషలో ఏం మాట్లాడుకున్నారో ఒక్క క్షణంలో గ్రహించగలిగావు, నిన్ను మించిన ఏకసంధాగ్రాహి ఉండడు, నీకు నేను ఆస్థాన పండిత పదవి ఇస్తున్నాను అన్నాడు. అది ప్రతిభ వల్ల ఉద్యోగం పొందడం. ఆ ఉద్యోగంతో ఆ గౌరవంతో ఆయన మొత్తం ఇంటికి ప్రతి నెల డబ్బులు పంపించాడు. అమలాపురంలో, పేరూరులో వాళ్ళు ముంగండ అగ్రహారంలో మహత్తరమైన వైభవంతో బతికారు మిగిలినంతా. కుటుంబంలో ఒక్క వ్యక్తి బాగున్నా చాలు, కుటుంబాన్ని అంతటే ఉద్ధరించవచ్చు. ఇంత గొప్ప వ్యక్తి గురించి మీకు ప్రేరణ కలిగించే మాట చెప్పా. ఇప్పుడు ఆయన చెప్పిన మాట చెబుతా, అమ్మాయిల గురించి ముఖ్యంగా. రామచిలక మీద పద్యం చెప్పాడు. చక్కనైన రూపు సౌశీల్య గరిమంబు మాటకారితనము మంచి వాక్కు ఎన్నియున్ననేమి ఈ రామచిలుకకు, ఎన్నియున్ననేమి ఈ రామచిలుకకు గండు బిల్లి ముందు దండుగయ్యే. అమ్మాయిల్ని రామచిలుకతో పోల్చాడమ్మా. రామచిలుక అని చిలుకని ఎందుకంటారో తెలుసా? చిలుకల్లో కొన్నిటిని రామచిలుక అంటారు, చిలకనే అంటారు రామచిలుకని. పిచ్చుకని రామపిచ్చుక అనరు, కాకిని రామకాకి అనరు, పావురాన్ని రామపావురం అనరు, చిలుకనే రామచిలుక అంటారు. ఎందుకో తెలుసా? ఒక చిలుకతో జత కడితే జీవితాంతం అదే చిలుక, అదే ఏకపత్ని వ్రతం, అందుకే రామచిలుక. ఖచ్చితంగా చిలుకకు ఆ లక్షణం ఉంది. మనుషులకి మనకు లేకపోతే అలాగా, మనుషులకి మనం లేకపోతే అలాగా. ఈవేళ మావిడాకులు, రేపు విడాకులు అంటే మనం మనుషులమా? ఇంకా ఈవేళ పెళ్లి చేసాం, మావిడాకులు కట్టాం, రేపు విడాకులు ఇచ్చుకున్నాం. ఏమైనా విస్తరాకులు ఆ విడాకులు అంటే? ఎలా విడిపోతామండి కట్టుకున్న వాళ్ళతో?
కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎన్ని రోగాలు వచ్చినా అందమంతా నశించిపోయినా అదే భార్య అదే భర్త వారికి సేవ చేస్తూ జీవితాంతం బతకాల్సిందే. అలాగా రెండో మాట రావడానికి వీల్లేదు. ఇవాళ దేశాన్ని మొత్తం పీడిస్తున్న సమస్య ఇది. పైగా ఇది ముందు ముందు ఏమవుతుందో తెలుసా? ఇవాళ సింగిల్ పేరెంట్స్ అంటున్నారమ్మా, ముందు ముందు నో పేరెంట్స్. ఎవరు తల్లో ఎవరు తండ్రో చెప్పలేని పరిస్థితి వస్తుంది పిల్లలకి. ఎందుకంటే తండ్రి ఖాయం కాదు, తల్లి ఖాయం కాదు. నీ తల్లి తండ్రి ఎవరంటే నో పేరెంట్స్, అసలు కాలం తీసేయండి, చెప్పలేడు అతను నిజంగా. అప్పటికిద్దరు తల్లులు మారారు, ముగ్గురు తండ్రులు మారారు. ఏం చేస్తాడు వాడి కర్మ? ప్లస్ వాడు అలాగే తయారవుతాడు. విదేశాల్లో ఇదే సంస్కృతి, విదేశాల్లో ఇదే సంస్కృతి. అక్కడ ఎంతమంది భార్యలు మారుతారో ఎంతమంది భర్తలు మారుతారో తెలియదు. కానీ మన దగ్గర రామచిలుక అన్న పదం ఎంత ప్రచారంలో ఉంది. ఎందుకు ఉంది అంటే రాముళ్లాగే చిలకకు కూడా ఒక వ్రతం. అదే చిలక, అదే మగ చిలుక, అదే ఆడచిలక జత కట్టిందంటే జీవితాంతం అంతే, చచ్చిపోయినా అంతే. దాని స్మృతిలో అలా ఉండిపోతుంది. మళ్ళీ ఇంకోటి ముట్టుకొని ఇచ్చే సమస్య లేదు. అటువంటి రామచిలక కూడా ఎంత జాగ్రత్త చెప్పాడంటే చక్కనైన రూపు, చిలక చాలా అందంగా ఉంటుంది. సౌశీల్యగరము, ఇదే సౌశీల్యం అంటే ఒక్కరితోనే శారీరక సంబంధం ఉండడమే సౌశీల్యం అంటారు ఖచ్చితంగా. పురుషుడికైనా స్త్రీకైనా జీవితాంతం ఒక్కరితోనే శారీరక సంబంధం ఉంటే అది బ్రహ్మచర్యంతో సమానం. శాస్త్రాల్లో చెప్పారు. అసలు పెళ్ళే చేసుకోకుండా బ్రహ్మచారి ఎంతటి శక్తిని ఆర్జిస్తాడో, ఒక్క స్త్రీతో మాత్రమే, ఒక్క పురుషునితో మాత్రమే సంబంధం కలిగిన స్త్రీ పురుషులు అంత శక్తిని ఆర్జిస్తారు. బ్రహ్మచారికి అంత శక్తి ఉంటుంది. ఇంకో మాట చెబుతున్నా, కాలేజీ పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి బ్రహ్మచర్యం ద్వారా శక్తి సంపాదించగలిగిన వాడు ప్రయోగశాలలో చేసే ప్రయోగాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఎందుకంటే అతను ప్రత్యుత్పత్తి శక్తి ఉందే, అంతకంటే ఎక్కువ మాట్లాడితే నేను బాగుండదు. ప్రత్యుత్పత్తికి ఉపయోగించేటువంటి పదార్థం ఉందే, దాన్ని నిల్వ చేసి వెన్నుపూస ద్వారా పైకి పంపిస్తాడు. దాన్ని ఊర్ధ్వరేతస్కుడు అంటారు. వాడి మేధాశక్తి అపూర్వంగా పనిచేస్తుంది. 10 రోజులు కష్టపడినా దొరకని విషయం వాడికి 10 సెకండ్లలో స్ఫురిస్తుంది వెంటనే. దాన్ని స్ఫురణ అంటారు. బ్రహ్మచర్యం అంత గొప్పది. బ్రహ్మచర్యం పాటించి అనాథలకు సేవ చేయగలిగితే, దేశానికి సేవ చేయగలిగితే వాళ్ళని మించినటువంటి మహానుభావులు లేరు. ఎవరైనా అటువంటి నిర్ణయం తీసుకుంటే వారికి నేను కాళ్ళకి దండం పెడతాను, అనుమానం వెళ్ళా. నేను కాళ్ళకి దండం పెడతా. ఇవాళ అటువంటి వాళ్ళ అవసరం కూడా ఉంది ఖచ్చితంగా. దాంతోపాటుగా లేదు మేము బ్రహ్మచర్యంతో ఉండలేమండి, మాకు సంసారాలు ఎప్పటికే ఉన్నాయి, లేదు మాకు తప్పదు అంటే మంచిదే, పర్వాలా, నేను పెళ్లి చేసుకున్నవాడిని, మిమ్మల్ని పెళ్లి మానేమనే అధికారం నాకేం లేదు, అలా చెప్పను. కానీ పెళ్ళైన తర్వాత భార్య భర్తతో మాత్రమే, మరెవరితోనూ లైంగిక సంబంధం లేదు అంటే వారు బ్రహ్మచర్యం పాటించినట్టే లెక్క శాస్త్రంలో చెప్పింది ఖచ్చితంగా. అందుకని చిలకకి రూపం ఉంది, శీలము ఉంది, మంచి శీలం కూడా, దానికి నీతికి లోటేం లేదు. అంతేకాదు మాటకారితనం, చిలక మాటకారితనం అంటే ఏమిటో తెలివిగా మాట్లాడడం. మాటకారితనం వేరు, మంచి మాట వేరు. మంచి మాటలన్నీ మాటకారితనంగా ఉండవు, అందంగా ఉండవు. కానీ మాటకారితనం అంటే అందంగా ఉండవు, తెలివిగా మాట్లాడడం. ఏమిటో తెలుసా? మాదాకవళం తల్లి అన్నట్టు ఎవరో బెచ్చగాడు వచ్చి మాదాకవళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడు, అది తెలివైన మాట. అదేమిటి? ఇంటికి వచ్చి ఒక ముష్టెత్తుకునేవాడు మాదాకవళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడంటే వాళ్ళ ఆయనది ఇదే డిపార్ట్మెంటు, అదే సమస్య. వాళ్ళ ఆయన కూడా ముష్టివాడే. ఆవిడ ఎంత తెలివిగా చెప్పింది అంటే మా ఆయన ముష్టివాడు, మేమే అడుక్కు తింటున్నాం, మాకు లేదు, మా కర్మగాలింది, మా ఇంటికి వచ్చాం, ఇన్ని మాటలు మాట్లాడకుండా మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడా అని అడిగింది ఆవిడ. అంటే అర్థం ఏంటి? ఒక బీటెక్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి కనపడపోతే ఇంకో అబ్బాయిని అడుగుతాం, ఓ సీసీఈ వాడు కనపడపోతే ఇంకో సీసీఈ వాడిని అడుగుతాం, ఒక ఈసీఈ వాడు కనపడపోతే ఇంకో ఈసీఈ వాడిని అడుగుతాం, ఒక అడుక్కు తినేవాడు కనపడపోతే ఇంకో అడుక్కు తినేవాడిని అడుగుతాం. అందుకని తెలివిగా ఆవిడ ఏమంది, వాళ్ళ కుటుంబ స్థాయి ఏమిటో చెప్పకుండా, మేము మిత్రం వెయ్యలేము అని కూడా చెప్పకుండా, పైకి వెళ్ళమని కూడా చెప్పకుండా, మాదాకవళం తల్లి అంటే మా ఆయన ఎక్కడే నాకు కనబడ్డాడు అది. వెంటనే వాడికి అర్థమైపోయింది, అయ్యి బాబు వీళ్ళ అయింది కూడా ఇదే పని అనమాట. లేకపోతే ఆయన నాకెందుకు కనపడతాడు, పోన్లే అమ్మ ఎక్కడున్నాడో పక్క వీధిలో అడుక్కుంటున్నాడేమో, మరి ఇదే వీధిలో అయితే బాగుండదు కదా, నేను చెప్తానులే చెల్లెమ్మ జాగ్రత్తగా చేసుకో కాపురం అని వాడు పక్క వెళ్ళిపోయి. దీనివల్ల ఆ ఇల్లానికి 2 ప్రయోజనాలు. 1 వెళ్ళిపోయాడు, 2 మళ్ళీ రాడు. ఎందుకు వస్తాడో ఆ ఇల్లని తెలిసాక. తెలివితేటలంటే మాటకారితనం అంటే అది. అందుకే మేము దరిద్రం, మేమే లేని వాళ్ళం, మేమే దొరికామా పొద్దున్నే, ఇంకెవరు లేరా, యథమోహన్ నువ్వు ఇన్ని తిట్టకూడదు. ఇన్ని తిడితే వాడికి ఏమంటాడు, ఒళ్ళు మండి నాకు మళ్ళీ నువ్వు దరిద్రం అవుదువుగా అంటాడు. అవుతుంది ఖచ్చితంగా. ఎందుకనాలే? తెలివిగా ఉండాలి. అడుక్కునేవాడికి అంత తెలివి ఉంటే అన్నీ చదువుకున్న వాడికి మనకి ఎంత తెలివి ఉండాలండి, ఆలోచింతురుగాక. అడుక్కునేవాడికి అంత తెలివి ఉంటే అన్నీ తెలిసిన వాళ్ళకి మనకి తెలివి ఉండాలి. కానీ ఆ తెలివి అంతా గోజులో పడిపోతుంది. ఎక్కడో తెలుసా? మాటకారితనం ఉంది చిలక్కి. మనం మాట్లాడిన మాటలన్నీ అప్పగిస్తూ ఉంటుంది. మంచి వాక్కు, సూక్తులు, సుభాషితాలు కూడా చెబుతుంది. కానీ అది వంటింట్లోకి వెళ్ళిందిట, గూట్లోకి వెళ్ళిందిట చిలక. ఆ సమయానికి అక్కడ పిల్లి ఉంది, గండు పిల్లి. దానికి ఏం కావాలి? చిలకని మింగేయాలి, దానికి మాంసం కావాలి. ఆ పిల్లికి చిలక అందంగా ఉంది, శీలంతో ఉంది, మాటకారితనంతో ఉంది, మంచితనంతో ఉంది, అనవసరం అమ్మా.
దాని ఆహారం దానికి కావాలి. వెంటనే ఒక మెడ పట్టుకొని కొరికేసింది. చిలక చచ్చిపోయిందే లేదా? జగన్నాథ పండితురాయలు చెబుతున్నాడు, అమ్మాయిలను దృష్టిలో పెట్టుకుని మగాడు ఎంతవరకు అవసరం కోసం చూస్తాడు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా. గండు బిల్లి ముందు దండుగా అయిపోతాయి ఇవన్నీ కూడా. తెలివితేటలు ఉండాలి, ఎదిరించే శక్తి ఉండాలి. అందుకని బీటెక్ అమ్మాయిలను, బీ.ఫార్మసీ అమ్మాయిలను దృష్టిలో పెట్టుకుని చెబుతున్నా, మీరు చదువుతో పాటుగా కరాటే కూడా నేర్చుకోండి, ఎందుకైనా మంచిది. ఎవడైనా వస్తే 2 గుద్దులు గుద్దితే మళ్ళీ లేవద్దమ్మా, చచ్చిపోవాలి, అక్కడే అయిపోవాలి మనిషి, మళ్ళీ సఫా. ఆ ధైర్యం ఉండాలి ముందు, అంతేకాని కీ అని 3000 నోట్లో పెట్టుకుని అడితే నాగార్జున ఎవడో రాడు ఇక్కడికి రక్షించడం. సినిమాలు కాదు జీవితం అంటే. నిన్ను నువ్వు రక్షించుకోవాలి. పోలీసులు రక్షించరు, ప్రభుత్వం వాళ్ళు రక్షించరు, మనం రక్షించుకోవాలి. ఆడ మగ సమానం అని చెబుతున్నారు కదా, అందరికీ అన్నీ సమానం. మరి ఓపికలో ఎందుకు సమానం కాదండి? ధైర్యం ఎందుకు సమానం కాదండి? 2 తన్నులు దనడంలో ఎందుకు సమానం కాదండి? మనం అందులో కూడా సమానం కావాలి. జోలికి వస్తే ఊరుకోరు అబ్బాయి అన్నట్టుగానే ఉండాలి వ్యవహారం. అలా ఉంటేనే మనం కాపాడుకోగలం. అందుకే జగన్నాథరాయలు పద్యంలో చెప్పాడు, చిలక చాలా గొప్పదే, అందంగా ఉంది, శీలం ఉంది, మాటకారతనం ఏముంటే ఉపయోగం అంటే? పిల్లి చేతిలో చచ్చిపోయింది కదా. ధైర్యం లేకపోవడం వల్ల, పిల్లిని ఎదిరించే శక్తి లేకపోవడం వల్ల, దాన్ని కనీసం రెక్కేద్దాం, గోడతో పీకేద్దాం అని కూడా ఆలోచించలేదే, అమాయకంగా బలైపోయింది. ఈ బలి కాకుండా ఉండాలంటే మనం చిలకలా ఉంటూనే స్థైర్యాన్ని, ధైర్యాన్ని కూడా సంపాదించాలి. ఇంకొక మాట ఒకే ఒక చిహ్నంతో చెప్పి నేను సెలవు తీసుకుంటా. పాశ్చాత్య సంస్కృతి, అమెరికన్, ఐరోపా సంస్కృతి ఎంత ప్రమాదకరమో ఇవాళ కరోనా వ్యాధితో గమనించండి మీరు. అసలు ఆ దృక్పథం వేరమ్మా. కరోనా ఎందుకు వచ్చింది తెలుసా? పత్రికల్లో వార్తలు గమనించుంటారు, సామాజిక మాధ్యమాల్లో వార్తలు నేను చెప్పట్లా, ప్రామాణికమైన వార్తలు చెబుతున్నా. కరోనా వైరస్ చైనా ల్యాబ్ల నుంచి బయటపడింది. ఎందుకు బయటపడింది తెలుసా? దురాలోచన. ప్రపంచ యుద్ధం వస్తే అందరి మీద ఆధిపత్యాన్ని సంపాదించడానికి, వ్యాధులు దేశాల్లో వ్యాపింపజేయడం కోసం కొత్త వైరస్లు కనిపెడుతున్నారు ఆ దుర్మార్గులు. జీవాయుధాలు అంటారు, బయో వెపన్స్, జీవాయుధాలు. ఆ జీవాయుధాల కోసం వాళ్ళు దశాబ్దాలుగా ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాల్లో భాగంగానే ఈ కరోనా వైరస్ బయటకు వచ్చింది. ఎవడు తీసిన గోతులో వాడే పడతాడు అన్నట్టుగా ముందు వాడినే జావగొట్టింది ఖచ్చితంగా. ఇది దైవ నిర్ణయం. ఎలా ఉంటుంది? భారతదేశంలో పొరపాటును కూడా ఇలాంటి భయంకర ప్రయోగాలు మనం చేయం. మనుషులను చంపే ఆయుధాన్ని మనం కనిపెట్టమండి. భారతదేశం దృష్టి మొదటి నుంచి ఏమిటంటే, నేనెవరి జోలికి రాను, నా జోలికి వస్తే ఊరుకోను, అది కూడా ఉండాలి. నేనెవరి జోలికి రాను, నా జోలికి వస్తే ఊరుకోను. అగ్నిక్షేపణ కనిపెట్టిన మహానుభావుడు అబ్దుల్ కలాం చెప్పినటువంటి మాటది. మీరు ఇంత శాంతమూర్తి కదా, అహింసామూర్తి కదా, గాంధీ గారి శిష్యులు కదా, ఆజన్మ బ్రహ్మచారి అండి అబ్దుల్ కలాం అంటే. ఆజన్మ బ్రహ్మచారి, పెళ్లి చేసుకోకుండా పరిశోధనలకు అంకితమయ్యాడు. మీరు అగ్నిక్షేపణను ఎందుకు కనిపెట్టారు? క్షిపణి ఆయుధం కదా అంటే, మనం ఆయుధం ప్రయోగించం మిత్రమా, కానీ ఎదుటివాడు ప్రయోగిస్తే తట్టుకోవాలా వద్దా అన్నాడు ఆయన. ప్రపంచాన్ని అంతటే మనం అదుపులో పెడతామండి, సాధ్యమా అది? మనం యుద్ధం చేయొద్దు, కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి బాణం మనమే వెయ్యాలమ్మా, మొదటి బాణం మనమే వెయ్యాలి. శత్రువుకు బాణం వేసే అవకాశం ఇచ్చామనుకోండి, మన ప్రాణాలు పోతే ఇంక బాణమే వేస్తావు నువ్వు, నీ మీద వేస్తారు పూలదండలు. ఎక్కడ పోయాడో అంటారు ఇక్కడ. యుద్ధం మనం చేయొద్దు, యుద్ధానికి మనం కాలు దువ్వద్దు, కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి బాంబు మనమే వెయ్యాలి, మొదటి బాణం మనమే వెయ్యాలి. శత్రువులకు అవకాశం ఇచ్చామంటే మనకు అవకాశం ఉండదు, ఇక పోతాం. అది భారతీయ ధర్మం. ఇప్పుడు భారత యుద్ధం అంతే, రామాయణ యుద్ధం అంతే, అలాగే జరిగాయి యుద్ధాలు. అందుకే ధర్మం గెలిచింది. అందుకని పాశ్చాత్య సంస్కృతిలో బుద్ధులు ఎలా ఉంటాయంటే, కరోనా వైరస్సే ఉదాహరణ మీకు. వాళ్ళు ల్యాబ్లో అడ్డగోలు ప్రయోగాలు చేశారు, గబ్బిలాల మీద చేశారు, వాటి మీద చేశారు, వీటి మీద చేశారు. ఒక ప్రయోగశాలలో ఉన్నవాడిని గబ్బిలమే మొత్తం పొడిచింది. వాడి గబ్బిలో రక్తం, మూత్రం వాడు ఒంటి మీద కనబడ్డాయి. గబ్బిలాల నుంచే సార్స్ వైరస్ వ్యాపించింది. కరోనా వైరస్ వేరే రకంగా వ్యాపిస్తోంది. జీవాయుధాలు కనిపెట్టి ప్రపంచంతో ఏ దేశంతో యుద్ధం వచ్చినా సరే ఆ దేశంలో నీళ్లల్లో కలిపేసి, గాలిలో కలిపేసి మొత్తం లక్షల మందిని లేపేయడం కోసం దుర్మార్గ ప్రయోగాలు ఇతర దేశాల్లో జరుగుతున్నాయి. ఈ దేశం ఋషుల దేశం, ఎప్పుడూ అటువంటి ప్రయోగాలు జరగవు. ఖచ్చితంగా శాంతిని కోరుకునే దేశం. మనం బాగుంటాం, 10 మంది బాగుండాలని కోరుకుంటాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాక, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఇది ఒక హిందూ సంప్రదాయంలో మాత్రమే వినబడే శ్లోకం. మేము బాగుండాలి, అందరూ బాగుండాలి. అంతేగాని మన దగ్గర ఎప్పుడు ఇటువంటి ప్రయోగాలు జరగవు. అందుకే మన సంస్కృతి ఏమిటో తెలుసా? మనం రోజు పూజ చేసేటప్పుడు గమనించండి, మీరు పెద్దవాళ్ళు పూజ చేస్తూ ఉంటే ముందు ఆచమనం చేయండి అంటారు. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 ఉద్ధరణల నీళ్లు తాగి
తర్వాత వా గోవింద విష్ణు మరుసూదనా త్రివిక్రమ వామన శ్రీధర అని నామాలు చదువుతారు. ఆచమనం చేయకుండా పూజ చెయ్యరు. ఎందుకో తెలుసా? మామూలు ప్రక్రియ. ఎందుకంటే పూజ చేయాలంటే మంత్రాలు చదవాలి. మంత్రాలు పురోహితులు చదివినా మనం కొన్ని చదవాలిగా. బాబు మీరు చదవండి అంట. సరిగ్గా పలకాలుగా. గొంతు సరిగ్గా పలకాలంటే గొంతులో నీళ్లు పడాలి. నేను ఎందుకు సీసా పట్టుకున్నాను పక్కన ఎక్కడ? గొంతులో నీళ్లు అప్పుడప్పుడు పడకపోతే గొంతు సరిగ్గా పలకదు. అంటే ఆచమనం చేసి కొంచెం నీళ్లు లోపలికి పంపిస్తే ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది. కేశవాయ నమః అంటే కేశవాయ నమః అంటాడు. వాడు ఏమన్నాడో తెలియదు గీచు గొంతు.